పాండురంగ స్వామి వారికి చూపించి, పాండురంగ ఇదిగో నైవేద్యం తెచ్చాను, పాలు ప్రసాదం తెచ్చాను, తిందువురా అని చూస్తున్నాడు. స్వామి వంక అలా చూస్తున్నాడు, వచ్చి తింటాడా అని. నైవేద్యం తెచ్చిన గిన్నె వైపు చూస్తున్నాడు, తిన్నాడా లేదా అని. అలా స్వామి వంక, నైవేద్యపు గిన్నె వంక ఇలా చూస్తూ నిలబడుతూనే ఉన్నాడు. స్వామివారు రాలేదు. పాండురంగ వచ్చి తినవయ్యా, నైవేద్యం నీకోసమే తెచ్చాను. ఈరోజు మా నాన్న రాడు, నేనే నీకు నైవేద్యం పెట్టడానికి వచ్చాను. నేను శుచిగానే వచ్చాను, స్నానం చేసి ఇదిగో పంచగట్టుకొని మడిగానే వచ్చాను, వచ్చి తిను అని పిలుస్తాడు. స్వామివారి అర్చావతారం నియమం. అలా 2 చేతులు నడుం పైన పెట్టుకొని అలా చూస్తూనే ఉన్నాడు. చిన్న పిల్లవాడు కదా నామదేవుల వారు, స్వామి నిజంగానే వచ్చి తింటాడన్న భ్రమలో ఉన్నాడు. అలా ఉంటూ స్వామివారు వచ్చి తినాలి తినాలి అని ఎదురు చూస్తూ కేశవ మాధవ గోవింద గోపాల